కూరాల కుండలు ముక్కలైతే బతుకు ముక్కలైనట్టే. అప్పుడే అనుకున్నాను ఏదో అరిష్టం జరుగుతుందని. మనిషి ఇక్కడుండి మనసు ఎక్కడో పెడితే ఇలాగే జరుగుతుంది. నీళ్ల బిందె మొయ్యలేవు, పెళ్లి చేసుకుని సంసార బాధ్యతలేం మోస్తావే? అమ్మగారు వద్దా ఉంటే కాలు సారి పడిపోయాను. ఏం దరిద్రపు జన్మ నాది. ఈ సేత ఏం చేసినా ఏమీ కుదరదమ్మగారు. అయ్యో, తప్పు చేయడం ఏదొక వంక చెప్పడం. నీ పెళ్లి చేయాలని హైదరాబాద్ సిటీ నుంచి అఖిలక్క మేము అందరం వచ్చాం. నీ పెళ్లి జరిపించడానికి ఇప్పటిదాకా అక్క ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిందో నీకు తెలుసా? ఏవన్నా అంటే లెక్కలు అవి ఇవి అంటారు. డబ్బు సంగతి సరే, ఇంత కష్టపడి చేయిస్తున్నా పూజలు పునస్కారాలు కూడా నువ్విలా వెలగబెడితే ఏమనాలే నిన్ను? ఆపుతావా? ఒకటి, రెండు, మూడు. 3 బిందెల నీళ్లు పార్వతి సరిగ్గా పోసినప్పుడు, 4వ బిందెతో నీళ్లు పోసినప్పుడు పార్వతి ఎందుకు పడింది భవానీ? పొరపాట లేక ఇంకేమైనా జరిగిందా? మా ఆయన మీద ఒట్టక్క? అక్క నా మీద ఒట్టక్క. రెప్పపాటులో ఏదో జరిగింది, ఎలా జరిగిందో తెలీదు. అయ్యయ్యో సినత్త, ఒకసారి కింద చూడు, నూనె పడిపోయినాది. అది తొక్కే పార్వతి కాలు జారి కింద పడిపోయినాది. అయ్యో రామా, నిజమే, నూనె ఒలికిపోయిందక్క. డబ్బా మూత సరిగ్గా పెట్టలేదక్క, అందుకే కింద పడిపోయింది. చూసుకోలేదమ్మగారు. ఏటో అన్నీ నాకే జరుగుతున్నాయి. నేనేదో పాపం చేశానమ్మగారు. మీరు ఏది చెయ్యాలనుకున్నా సరిగ్గా అవ్వట్లేదు. వెన్న పూసలు వణుకు పడుతుంది. ఇలా తప్పు మీద తప్పు అవుతూనే ఉంది.
అమ్మగారు, కూరాల కుండలు పగిలిపోతే చాలా అరిష్టం అమ్మగారు. అక్కడ నూనె పడిందని నీకు తెలుసుంటే కాలు పెట్టేదానివే కాదు. జారి పడడం నీ విషయంలో అది పొరపాటు. ఇంకొందరి విషయంలో అది తప్పు. కానీ తప్పొప్పులన్నీ భగవంతుడికే తెలుస్తాయి. మళ్లీ తలస్నానం చేసి క్షమించమని అన్నపూర్ణేశ్వరిని అడిగి అఖండ జ్యోతిని వెలిగించాకే కూరాల కుండలకు పూజ చేయాలి. ఓయ్ భవానీ, అక్క, నిండు బిందె నీళ్లతో పార్వతికి స్నానం చేయించు. దోషాలేమైనా ఉంటే తొలగిపోతాయి. అలాగే అక్క. పద పార్వతి. వెళ్ళు పార్వతి. అట్టగే అమ్మగారు. పద. పద. రావే. పదైశ్వర్య. దీనికి నేను స్నానం చేయించాలా? పార్వతి. అమ్మగారు, కూర్చో. భవానీ, భవానీ. అక్క, చూస్తూ నుంచున్నావే కానీ. అలాగే అక్క. మొదలష్టపు దానికి అరిష్టం జరగాలని నేను ప్లాన్ వేస్తే చివరకు పనంతా నా నెత్తిన పడిందేంటి కర్మ. పార్వతి,
ప్రమిదలో నూనె పోసి అఖండ జ్యోతిని వెలిగించు. అట్టగే అమ్మగారు. అమ్మా అన్నపూర్ణేశ్వరి, నా నీదైనా తెలియక తప్పు చేస్తే నన్ను క్షమించు తల్లి. పార్వతి, మనసులో భయాన్ని ఆందోళనని పక్కన పెట్టు. ఏం జరిగినా మన మంచికే అని నమ్ము. ఒక విషయం గుర్తుపెట్టుకో పార్వతి, నీ పెళ్ళయ్యేంతవరకు ఈ అఖండ జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉండాలి. పుట్టినింట్లో వెలిగించిన దీపం మెట్టినింట్లో కూడా వెలుగై వస్తానని కూతురు కోడలై చెప్పడమే అఖండ జ్యోతికి అర్థం. అర్థమైందా? అర్థమైందమ్మగారు. ఈ అఖండ జ్యోతిని నా కంటి పాపలాగా కాపాడుకుంటాను. అత్త, నన్ను ఆశీర్వదించు. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది మేనకోడలా. ఆశీర్వాదం ఓకే గాని తట్లో కంకి బుట్లుంటాయి గాని పట్రాపోతా తినుకుంటూ అభ్యాసించేద్దాం. అభ్యాసమా రవ పాయసమా నా బోందా? నువ్వలా తింటే స్వయంవరంలో నువ్వెప్పుడు గెంతుతావే? ఈ వేషం ఎందుకేయించారో నాకు అర్థం కావట్లా. ట్యూబ్లైట్ మామా, నీకింకా వెలగలా? స్వయంవరంలో దేవాబావని గెలవడం కోసం, ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలు అవటం కోసం. అందుకే దీప్తి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. సినిబావా కమలహాసన్ మాదిరి తక్కడ తక్కట డాన్స్ చేసి పెద్దబావ మనసు దోచుకుంటా. ఇదిగో అమ్మే, ఈ విషయం అమ్మకి తెలితే నువ్వు ఉంటావా? అంటే డిస్కవర్ చేయకు చిన్న బాబు. డిస్క్రైజ్ ఆంటీ. అదే ఏదో ఒకటి గాని నా ఆశయం నెరవేరే సమయం వచ్చింది. ఏ దీప్తి, ఒక స్టెప్ ఏవి? సావుడప్పు కొట్టు మరి. ఏంది అట్ట చూస్తున్నారు? కొడితేనే కదా జరగ జరగ మరి ఎగురుతాను. చావుడప్పు ఏంటే మధ్యలో? ఊళ్ళో ఎవరైనా చచ్చిపోయి పాడగట్టేటప్పుడు కొండన్నా నేను డాన్స్ చేసేవాళ్ళం.
ఏయ్ ఆపవే చిల్లరా పక్కనే ఐశ్వర్య ఉంది పరువు తీసేలా ఉన్నావు నువ్వు మరేంటి శాతను గజ్జి కట్టుకుని గజ్జి కుక్కలా అటు తిరగమంటవా ఏంది? లుక్ దీప్తి, డాన్స్ అంటే ఒక రిథం ఉండాలి, అబ్బో. ఒక ఫీల్ ఉండాలి, ఆహా. ఒక డెప్త్ ఉండాలి. అవన్నీ చేస్తే నేనుండాలిగా. అబ్. అన్నట్టు ఇవన్నీ నాకు శాతనైతే తల్లి పిల్ల. ఇది కాని పని కాని పో చిన్నతో నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొచ్చుకుంటా. చీపురు వంశం పరువు తీసావు కదే అనుకున్నది సాధించేంత వరకు నిద్ర పోకూడదే మేనకోడలా స్టెప్పో కంది పప్పో ముందు నీకొచ్చిందే నేను నిన్ను తీర్చిదిద్దుతా ఆ ఆ? సహృదయా చంద్రకళాధర సహృదయా సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ ఓం నమః శివాయ. ఏయ్ దీప్తి నువ్వు ఎంచుకున్న సాంగ్ ఏంటి వేస్తున్న స్టెప్ ఏంటి పాట ఉన్నది ఉచ్చస్తాయి నువ్వేస్తున్నది పిచ్చిస్తాయి తకట తకట తదిమి 2-4 తకిట 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 6-8 ఆ పాట విలువ తెలుసా నీకు యు నో ద వాల్యూ ఆఫ్ ద సాంగ్ అయ్యో ఒక్కో పాటకు ఒక్కో అనుభూతి ఉంటుంది నాదం ఉంటుంది శృతి ఉంటుంది స్వరం ఉంటుంది వీళ్ళందరూ ఎవరన్నా నడక్కో నాకు తెలీదు ఆహా బాగుంది ఆంటీ ఆవేశపడకండి, కూల్ డౌన్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు కూల్ డౌన్ అన్నా నా బీపీ డౌన్ అయ్యేలా లేదైష్ దీన్ని ఇంటి పెద్ద కోడలి చేసి 4 రాళ్లు వెనకేసుకుందామనుకుంటే జనాలు రాళ్లతో కొట్టేలా నాట్యం చేస్తుంది వాటుడు అబ్బో ఇంగ్లీష్ ఒకటి డోంట్ వరీ ఆంటీ, ఐ విల్ హ్యాండిల్ ఇట్. దీప్తికి నాట్యం నేను నేర్పిస్తాను కదా. మరి నీకెవరు నేర్పిస్తారు నోరు మూసుకుని ఇంకో సాంగ్ ప్లే చేయి. హ? నేను నీకేమన్నా పన్ను అనుకున్నావా ప్లే చేయి బే. బే మీ నన్ను అవును నిన్నే. ఆ, ఆ, వాము సైలెంట్ గా ఉండకపోతే వైలెంట్ గా బిహేవ్ చేసేలా ఉన్నారు ఓకే దీప్తి రెడీ. భవానీ అంటే చెప్పినట్టు 2, 4, 6, 8 అన్ని మిక్స్ చేసి స్టెప్ ఎయ్. సాంగ్ స్టార్ట్. మెరిసేటి పువ్వా సిరిమువా వెనవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా మెరిసేటి పువ్వా సిరిమువా వెనవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా రేయిలో నీ గుండెపై. ఏయ్, నేను చేస్తున్నట్టు చేయవే. చేస్తున్నాను కదా. ఏంటి నువ్వు చేసేది? కాళ్ళకు చీమలు కుట్టినట్టు ఎగురుతున్నావు. సరిగా చెయ్యి. ఇటు చూడు. నిన్ను
నేను రాను బాబాయ్. నువ్వే తిరగబడు, లేదంటే కింద మీద పడు. ఆ? కొంపు తీసి ఐశ్వర్యగా చచ్చిపోయింది ఏంటి? ఐషు, ఐషు, నాన్న బంగారు కొండ తప్పగట్టేసావా? గుడ్ న్యూస్ చెప్పవే ఐషు. ఐషు, ఐషు, ఏంటి నువ్వు ఇంకా పోలేదా? ఏంట్రా నేను పోవాలా? చిన్నతో నా పెళ్ళేవో గాని ఈ స్వయంవరం నా సావుకొచ్చేలా ఉంది. నా వీపంతా తెల్ల పిల్ల సిత కొట్టేసింది. అమ్మా ఓలమ్మో, ఊరు కూడా చాలా మారిపోయినది. రాళ్ళుప్పు వాడడం మానేస్తున్నారు కదా. సంబడం కానీ సేతికి మట్టంటని పెద్దబాబు గారు నేను కాసిన గంజినీళ్ళు తాగుతారా అని. ఓ పాలైతే అడిగి చూద్దాం. పార్వతి, శివబాబు గారు, మీరు ఈ వంటగదిలోకి ఏటుకొచ్చినారు శివబాబు గారు? కాఫీ కావాలన్నా నీళ్లు కావాలన్నా కబురెడితే అటుకొచ్చేదాన్ని కదా. కంగారు పడకు పార్వతి, నేను నిన్ను కలుద్దామనే వచ్చాను. మన పెళ్ళయ్యేంత వరకు రోజు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా పార్వతి. ఈ రోజు ఏం తెచ్చానో నువ్వు ఊహించగలవా? చెప్పు చూద్దాం. ఏమో శివబాబు గారు, నాకు తెలీదు. గెస్ట్ చేయి పార్వతి, తప్పైనా పర్వాలేదులే, నేనేమనుకోను. సరే, ఎందుకంత కష్టపడతావు? ఏం తెచ్చానో నేనే నీకు చూపిస్తాను. తీసుకో పార్వతి. ముద్దొచ్చే ముద్దమందారం లాంటి పార్వతికి ఈ గులాబీ పువ్వు. బాగుంది శివబాబు గారు. నేను నీకు బహుమతి ఇచ్చాను, మరి నువ్వు నాకేమిస్తావు పార్వతి? నానేటి ఇవ్వగలను శివబాబు గారు. అదేంటి? అయ్యో, ఇది గంజి శివబాబు గారు, గంజి కాస్తున్నాను.
అయితే అదే పార్వతి, తాగుతాను. ఇదా? అదే, ఏ ఇవ్వవా? ఇతను మీరు ఇట్లాంటి తాగుతారా? ఆకలేసి నీళ్లు తాగి బ్రతికాను పార్వతి. అమ్మలాంటి నువ్వు గంజిస్తే తాగనా? అమృతంలా తాగేస్తాను. ఇవ్వు పార్వతి. చాలా టేస్టీగా ఉంది పార్వతి. ఫస్ట్ టైం తాగినా ది బెస్ట్ అనిపించింది. సూపర్. అదేంటి పార్వతి అలా ఉన్నావు? ఏమైంది? అది మరేమో ఈ గంజి నన్ను పెదబాబు గారి కోసమని కాసాను శివబాబు గారు. అరే సారీ పార్వతి, ముందే చెప్తే నేను తాగను కదా. ఇప్పుడెలా? మళ్ళీ గంజి కాస్తావా? కొంచెం ఉందిలే శివబాబు గారు, అదే ఇచ్చొత్తాను. వెంటనే తీసుకెళ్ళు. దేవాసారికి ఇవ్వాలంటే ఇచ్చేయాలి. ఆలస్యం చేయకు. సార్కి విలేజ్ ఫుడ్ ఇలాంటి గంజి అంటే చాలా ఇష్టం. తొందరగా తీసుకెళ్ళు పార్వతి. వెళ్ళు పార్వతి. పార్వతి ఏంటి అది? పెద్దబాబు గారికి గంజట్టుకెళ్తున్నా నచ్చమ్మక్క. గొప్పోళ్ళు గంజి తాగుతారేటే? ఇయ్యగానే పారబోస్తారు చూడు. అది చెప్పినా ఇందులేక్క తీసుకొని పో. మేడం గారికి చాలా ఏళ్ల తర్వాత నా జుట్టుకి రంగు వేయాలనిపించింది. ఎందుకో. ఎందుకేంటి, రేపు పెదబాబు స్వయంవరం ఉంది కదా. మీరు హుందాగానే కాదు అందంగానూ కనిపించాలి కదా. అఖిల, నీకు గుర్తుందా? దేవాకి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు పేరెంట్స్ని కూడా రమ్మన్నారు. టైం అయిపోతుందని కంగారు పడ్డాను. నన్ను ఇలాగే కూర్చోబెట్టి నెమ్మదిగా హెయిర్ డై వేసి స్కూల్ బాయ్లా రెడీ చేసావు. నవ్వుతావేంటి అఖిల? స్కూల్ బాయ్ అంటే గుర్తొచ్చింది. ఆ రోజు మీ హెయిర్ కూడా పిల్లాడిలా అడ్డంగా దువ్వాను.
బాగుండడం అంటే బాగా కనపడడం కాదు, సంతోషంగా ఉంచడం అని నిన్ను చూసి నేర్చుకోవచ్చు అఖిల. మీ వెనక 7 అడుగులు వేసిందాన్ని, మీ వెనక నుంచున్న దాన్ని. నన్ను చూసి ఏం నేర్చుకున్నారో రాజావారు. నువ్వు వెనక నిలబడ్డావన్న మాటే గాని ఘట్టమనేని వంశం నిలబడిందంటే దానికి కారణం నువ్వకిల. కష్టమొచ్చినా నష్టమొచ్చినా చెక్కు చెదరని నీ నవ్వు, నీ విశ్వాసమే మేమందరం నిలదొక్కునేలా చేసింది. ప్రతి పురుషుడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అంటారు, కానీ మా ప్రపంచం వెనుక ఆది పరాశక్తి అఖిలాండేశ్వరి ఉందని గర్వంగా చాటగలం. నన్ను దేవతం చేయకండి. మీ మదిలో చోటు సంపాదించుకున్న అఖిలగానే ఎప్పుడూ ఉండనివ్వండి. ఘట్టమనేని శివశంకర ప్రసాద్ గారి భార్యనని చెప్పుకున్నప్పుడు వచ్చే ఆనందం, చెప్పాకొచ్చే మురిపం, ఇవి చాలండి నాకు. అద్దంలో చూసుకునేటప్పుడు నా నుదుటిన ఉండే 1 ఇంచు బొట్టు చాలు. 100 ఏళ్లు బ్రతుకుతానన్న నమ్మకం కలగడానికి, సుమంగళిగా పోతానని తృప్తి మిగల్చడానికి మీరు బాగుండాలి, నా కళ్ళ ముందుండాలి. మీ కళ్ళ ముందే నేను కన్ను ముయ్యాలి. అయిపోయింది సార్, ఇక లేవచ్చు. గుడ్. మరి శ్రీవారు శ్రీమతిని మెచ్చుకుని ఏం బహుమతిస్తారో? నీకు నా ప్రాణం ఇచ్చినా తక్కువే అఖిల. నా ఊపిరున్నంత వరకు నేను నిన్ను ప్రేమించడమే నా ఉనికిని చాటుకోవడం. I love you. I love you too.
ఎల్లుండి నేను హైదరాబాద్ వస్తాను కదా, అప్పుడు మీటింగ్ అరేంజ్ చేయి. ఆఫ్ కోర్స్ వాళ్ళు ఇచ్చిన కొటేషన్ యాక్సెప్ట్ చేశాం కదా, డెమో చూయిస్తే విల్ ఫైనలైజ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సీ యూ దెన్. బాయ్. పెద్దబాబు గారు, ఏంటిది పార్వతి, క్లాత్ కప్పేసింది? ఎనీ సర్ప్రైజ్? నా పెళ్ళయ్యేదాకా మీకు రోజు ఒక బహుమతి ఇస్తానని చెప్పినాను కదా పెద్దబాబు గారు. ఇవాళ నాన్నిచ్చే బహుమతి చాలా ప్రత్యేకం. స్వయంవరానికి పోయి అమ్మగారికి పెద్ద కోడల్ని తీసుకొస్తున్నారు. మరుసటి రోజే మీ పుట్టినరోజు. ఆయాలే నా పెళ్ళి. ఎన్ని శుభకార్యాలు ఒకే పాలొచ్చినప్పుడు నా నన్ని బహుమతులు ఇవ్వడం ఒకెత్తు, ఇప్పుడిచ్చే బహుమతి ఇంకో ఎత్తు పెద్దబాబు గారు. ప్రత్యేకమని చెప్తున్నావు కానీ అదేంటో చెప్పట్లేదు, చూపించట్లేదు. ఏంటి పార్వతి? ఏమై ఉంటాదో చెప్పగలరా పెద్దబాబు గారు? పరీక్ష పెడుతున్నావు పార్వతి? అయ్యో, ఎంత మాట పెద్దబాబు గారు. 4 మెతుకులు ఎట్టి మా కడుపులు నింపేటోళ్లను, 4 రూపాయలిచ్చి మా బతుకులు నిలబెట్టేటోళ్లను పరీక్ష ఎడితే మా కళ్ళు పోతాయి. ఊరికే అడిగాను పెద్దబాబు గారు, అట్ట ఏమనుకోకండి. కూల్, పర్లేదులే, నేను తమాషాగా అన్నాను. ఎనీవేస్, లెట్ మీ గెస్ ఇట్. నాకు మ్యూజిక్ ప్లే చేయడం ఇష్టం కాబట్టి ఐ థింక్ అది పియానో, రైట్? కాదు పెద్దబాబు గారు. మరి ప్యాంట్ షర్ట్? అమ్మో, మీరేసుకునే ఒక జత బట్టలు కొనాలంటే నాను 2 ఏళ్ల జీతం తీసుకోవాలి పెద్దబాబు గారు. మరేంటి పార్వతి, క్లాత్ కప్పి కనిపెట్టమంటే కష్టమే. లాస్ట్ అండ్ ఫైనల్ గెస్. టెడీ బేర్ బొమ్మ అనుకుంటా. మీకు బొమ్మలెట్ట ఇస్తాను అనుకున్నారు పెద్దబాబు గారు. చిన్న పిల్లలకైతే ఇయ్యొచ్చు. అయినా నా పద్ధతేం బాలేదు. మిమ్మల్ని ఆట పట్టిస్తున్నానేమోనని నాకే అనిపిస్తుంది. నానే చెప్పేద్దాను పెద్దబాబు గారు. చెప్పడం కాదు, చూయించు పార్వతి. తీసుకోండి పెద్దబాబు గారు. పార్వతి, ఏంటిది? మట్టి తప్ప ఏం లేదు. ఉంది పెద్దబాబు గారు. అందులో ఏముందనేది ఎల్లుండి మీ పుట్టినరోజు నాడు కానొస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళందరూ మీ కాడికొచ్చి చాలా ఖరీదైన బహుమతులు ఇస్తారు. అటు విలువెంతో లెక్కెడితే మా బోటోల గుండె ఆగినంత పనైతాది. కానీ పెద్దబాబు గారు, మీ పుట్టినరోజు నాడు నాన్నిచ్చిన ఈ బహుమతి మీరు చూస్తే మటుకు గుండె నిండా సంతోషం నిండుకుంటాది. ఆ యాలంతా మీ కళ్ళు ఆశ్చర్యంతో మెరుత్తా ఉంటాయి.
అవునా భారతి, గ్రేట్. అయితే ఇది నాకు నిజంగా స్పెషల్ గిఫ్టే అండ్ గుడ్ సైన్ టు. స్వయంవరానికి వెళ్లే ముందు నీలాంటి మంచి మనసున్న మనిషితో బహుమతి అందుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది పార్వతి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకే నేను చాలాసార్లు థ్యాంక్ యూ అని చెప్పాలి పెద్దబాబు గారు. ఎంత పనిలో ఉన్నా పలకరిస్తారు. నన్ను ఏం బహుమతి ఇచ్చినా చిన్న పెద్ద అని చూడకుండా మనస్ఫూర్తిగా తీసుకుంటారు. మనసున్న మహారాజులు మీరు. మీకెప్పుడు మంచి జరగాలి పెద్దబాబు గారు. వస్తాను పెద్దబాబు గారు. అర్థం చేసుకో తల్లి, మా అమ్మవు కదూ. లేమ్మా, అమ్మగారులు బయలుదేరుతున్నారు. బాధపడకమ్మా, లేమ్మా, లేమ్మా, మా బంగారు తల్లివి కదూ. గాని అక్కను చూసుకో, లేమ్మా, లే. వస్తానే. అక్క 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 ఏడవద్దక్క. ఏడవద్దక్క. మన తలరాతలో పెద్దబాబు గారి స్వయంవరాన్ని చూసే భాగ్యం మనకు లేదనుకోవాలా, అంతే. మనసుకు ఎంత సర్ది చెప్పుకుంటున్నా సేతనైతలేదురా గాని రాములోరు సీతమ్మని స్వయంవరంలో నెగ్గారని చాలా తూర్లు విన్నాను. అమ్మగారికి కాబోయి పెద్ద కోడల్ని పెదబాబు గారు సెయ్యెట్టుకునొచ్చి ఆ ఘట్టం చూసే అదృష్టం లేనప్పుడు చాలా బాధ అవుతుంది. ఏటోరా, అమ్మగారంటే ఏ ముచ్చట జరిగినా చూడలేను. నా తలరాతితో ఏడుతుంది. అక్క, అమ్మగారులో పెళ్లి రోజు బండెక్కి చూసినట్టు పెద్దబాబు గారి స్వయంవరాన్ని టీవీలో చూద్దామా అక్క? ఊరుకోయే, నువ్వేడుస్తే నాకు ఏడుపు వస్తుంది. లే పోదాం. అదిగో పెద్దోళ్ళు కేకేసినారు చూడు, పదా. లే అక్క, మా అక్కవి కదూ, లే అక్క, పదా. శ్యాము, అన్ని సర్దేశారా? పెట్టేసామన్నా. అమ్మా ఏం మర్చిపోలేదు కదా? ఫస్ట్ ఎంట్రీ ఆంటీనే. ఎక్స్ట్రాడినరీ లుక్ ఆంటీ. స్వయంవరం కలకలలాడిపోతుందని మిమ్మల్ని చూడగానే చెప్పొచ్చు. అంకుల్, కొంచెం ఏజ్ తగ్గించినట్టున్నారు. హెయిర్ కలర్ వేసానమ్మా. నవ్వుకోవడానికి మా ఆయనగారు ఒక్కరే లేరు.
బాబాయ్ వైజాగ్లో స్వయంవరం ఏర్పాట్లు చేస్తున్నాడు పిన్ని. జస్ట్ 4 hours ఓపిక పడితే చిన్నంకల్ గుండెల మీద వాలిపోవచ్చు ఆంటీ. నువ్వు ఊరుకోమ్మ తల్లి. పెద్దబాబు, తాతయ్య గారి ఆశీర్వాదం తీసుకో. మీ మనవడు ఘట్టమనేని దేవేంద్ర బాబును స్వయంవరానికి తీసుకెళ్తున్నా. ఆ మహోత్సవంలో వధువుని వెంట పెట్టుకుని వచ్చేలా ఆశీర్వదించండి నాన్న. పదండి. ఊరుకోయే. హనుమంతు అయ్యగారు, స్వయంవరం అయిన మరుసటి రోజే పెదబాబు పుట్టినరోజు. అవునయ్యగారు, కన్నుల పండుగగా చేస్తారు. ఆ పండుగ రోజే నీ కూతురు పార్వతి పెళ్లి. హనుమంతు, 2 రోజులు కూడా లేదని గాబరా పడకు. అన్ని ఏర్పాట్లు మేం చేశాం. సీతారాములే అభయం ఇచ్చాక ఇంకా నాకు దిగులేడుంటదమ్మా. గుండెల మీ చెయ్యేసుకొని నా బిడ్డని శివబాబు చేతిలో ఎడతానమ్మా. మేమిచ్చిన భరోసా నీలో భయాన్ని తొలగించింది హనుమంతు. ఒక వంట మనిషి పెళ్లి ఇంత ఘనంగా చేస్తారా అని ప్రపంచం నివ్వెరపోయేలా చేస్తాం. నా కూతురు అదృష్టవంతురాలు అమ్మగారు. మీకు అదృష్టమైతే మాకెంత నష్టమో? సుమారు 1 కోటి రూపాయలు. భవానీ, ఎప్పుడు లెక్కలు తప్ప నీకు వేరే ధ్యాసే ఉండదనుకుంటా. ఒక ఆడపిల్ల పెళ్లి చేసి 10 కాలాల పాటు పచ్చగా బతకమని ఆశీర్వదించడానికి ఎంత డబ్బు ఖర్చవుతుందని ఆరాలు తీయకూడదు భవానీ. రేపు నీ కూతురి పెళ్లి కోసం కూడా
ఇలాగే లెక్కలు వేస్తావా? సారీ అక్క, గబుక్కన నోరు జారి అనేశాను. హనుమంతు, జాగ్రత్త. ఏ అవసరం ఉన్నా అకౌంటెంట్ శర్మని అడిగి తీసుకో. అట్టగే పెద్దబాబు. బయలుదేరదామా? ఏమైంది పార్వతి? ఎందుకు అలా ఉన్నా? అమ్మగారు, ఏంటో చెప్పు. అది నన్ను పెద్దబాబు గారి స్వయంవరానికి నాను కూడా వస్తాను అమ్మగారు. చెప్పు పార్వతి, హనుమంతు ఏమీ అనడ్లే. అది నన్ను స్వయంవరానికి తీసుకుపోతారు అమ్మగారు. వద్దు. ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురువి పార్వతి. పెళ్ళయ్యేదాకా ఊరి పొలిమేర దాటకూడదని తెలుసు కదా? పులిమేర దాటరాదని అమ్మ చెప్పింది కదా పార్వతి. ఇక్కడే ఉండు, సరేనా? ఒక్కరోజులో వచ్చేస్తాం. అమ్మా, షల్ వి గో?
ఇంకా ఏడుస్తున్నావేంటక్క? అమ్మగారు నన్ను వదిలేసి పోన్నారా గాని పొలి మీద దాటొద్దంట. పొలి మీద దాటొద్దన్నారు గాని పొలి మీద దాకా రావద్దన్నట్లే కదక్క. అవునరా కానీ ఆడిదాకన్నా పోయి అమ్మగారిని చూడొచ్చు. చూద్దాం పద. చూడక్క, పెద్దబాబు గారు స్వయంవరానికి రథాలు మాదిరిగెళ్తున్నాయి కార్లు. అవునరా కానీ పానం అంతా అక్కడే ఉంది. అరే గని అమ్మగారు ఊరు దాటెళ్తున్నారు. వెళ్ళిపోతున్నారు. అక్క, నీకు దండం పెడతానే, ఏడవకే. రేపు రాత్రికి వచ్చేసారు కదక్క. మహారాళ్ళంటే అమ్మాయి మీకు బాజీగా రావాలి పెద్దబాబు గారు. డ్రైవర్ కారు ఆపు. ఏమైంది అఖిల? పార్వతి పార్వతి